హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గోదావరి సీరియల్ ఏ టైంలో వస్తుంది, అలాగే ఏ డేట్‌లో వస్తుందనేసి ఇప్పుడు కూడా ఒక క్లారిటీలో అయితే రాలేకపోతున్నాం కదా! నా గెస్ ప్రకారం అయితే నెక్స్ట్ మండే నుంచి అయితే వస్తుందనుకున్నాను. కానీ నెక్స్ట్ మండే కాదు. ఎప్పటి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తామంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన గోదావరి హీరో దేవ కాదు. నన్ను కొంతమంది అడుగుతా ఉంటారు, సార్ దేవ వచ్చే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్లో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేసి కొంతమంది అయితే అడుగుతా ఉంటారు. దేవ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ కూడా వెరీ లెస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది మన హీరో గురించి, అలాగే ప్రొడక్షన్ హౌస్ గురించి, వీటన్నిటి గురించి గోదావరి సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది మనకు అవార్డ్ ఫంక్షన్లో అయితే మనకు చూపించారు. కాబట్టి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మగువ మగువ టీం నుంచి అయితే మనకు గోదావరి సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మగువ మగువ సీరియల్ గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే టైం స్లాట్ గురించి మనం అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే మగువ మగువ సీరియల్ 6:30 పిఎంలో టెలికాస్ట్ అయింది, అలాగే 1 పిఎంలో టెలికాస్ట్ అయింది, అలాగే 2:30 పిఎంలో టెలికాస్ట్ అయింది. ఈ 3 ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. కానీ మనం ఎప్పటి నుంచి అయితే అనుకుంటా ఉన్నాం కదా ప్రైమ్ టైంలో వస్తుంది అనేసి. ప్రైమ్ టైంలో రావాలంటే ఇప్పుడు ఎన్ని రోజులు మనం చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం, గుండెండు 1 గంటలు ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటా ఉన్నాయి. కానీ ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక వారం ఇల్లు ఇల్లాల పిల్లలు, ఒక వారం కార్తీక్ దీపం, ఒక వారం ఇంటి రామాయణం, ఇంకొకటి నువ్వు లేక నేను అనే సీరియల్, ఈ 4 సీరియల్ అయితే మంచి టీఆర్పీనే వస్తున్నాయి. ఆ మంచి టీఆర్పీలో ఏ సీరియల్ని ఏ టైం స్లాట్లో మార్చాలో తెలియకుండా బాగా సతమతం అయితే అయిపోతా ఉంటారు. అలాగే మళ్ళీ సీరియల్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ సీరియల్ ఎండ్ అయ్యి కూడా ఈ రోజుకి వారం అయితే అయిపోయింది. కాబట్టి ఈ వారం అయిపోయినా కానీ మనకు 10 పిఎంలోనూ సీరియల్ లేదు, అలా అనేసి 3 పిఎంలోనూ సీరియల్ లేదు. 3 పిఎంలో వేస్తారంటే వెరీ లెస్ ఛాన్సెస్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. బ్రహ్మముడి సీరియల్ లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ 1 పిఎం తీసేసి 3 పిఎం కేసి ఇక్కడ గోదావరి సీరియల్ 1 పిఎం కేసే ఛాన్సెస్ లేకపోలేదు. అలా కాదనేసి 8:30 పిఎంలో ఉండే ఇంటింటి రామాయణం తీసేసి 1 పిఎంలో వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది కాకపోయినా కానీ మనకు 7:30 పిఎంలో ఉండే సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ ప్రేమ కూడా మారిపోతా ఉంది అనేసి చెప్తా ఉంటారు. కానీ నాకు ఎక్కడో డౌట్ కొడతా ఉంది. చూద్దాం, రేపు ఎపిసోడ్తో ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. అంటే ప్రేమకి యాక్సిడెంట్ జరిగి ప్లాస్టిక్ సర్జరీ అది ఇది అట్లా అంటారు కదా, రేపు ఎపిసోడ్తో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మనకు ఇంటి నిండు మాస సీరియల్ని 6 పిఎం కేసి, చిన్ని సీరియల్ వచ్చి 3 పిఎం కేసి, ఇక్కడ 6:30 పిఎంలో ఇల్లు ఇల్లాల పిల్లలు, అలాగే 7:30 పిఎంలో గోదావరి సీరియల్ వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. లాంచింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మండే కాకుండా ఆపై మండే ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నాకైతే తెలుస్తుంది. అంటే మనకు ఈ నెక్స్ట్ మండే కాకుండా, అంటే మనకు నిన్న మండే అయింది కదా, నిన్న మండే కాకుండా నెక్స్ట్ మండే కాకుండా ఆపై మండే అంటే దాదాపు 15వ తేదీ పైన వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. 15వ తేదీ పైన మన గోదావరి సీరియల్ అదర్వైజ్ 6:30, 7:30, 1 పిఎం 3 ఛాన్సులు అయితే ఉన్నాయి. అలాగే 8:30 కూడా 4 ఛాన్సులు అయితే ఉన్నాయి. 1 పిఎంఆర్, 6:30 పిఎంఆర్, 8:30 పిఎంఆర్, 7:30 పిఎం ఈ 4 సీరియల్ రేపు వచ్చే టీఆర్పీ రేటింగ్స్ని బట్టి మనకు క్లారిటీ అయితే వస్తుంది ఏ టైంలో టెలికాస్ట్ చేస్తుంది అనేసి. దాని గురించి అయితే మాట్లాడుతాం. మీరు ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో గోదావరి సీరియల్ కింద కామెంట్ చేయండి. అలాగే హీరో కూడా మనకు తమిళ యాక్టర్, మనకు తమిళ నుంచి అయితే హీరో డెబ్యూట్ ఫస్ట్ టైం అయితే మన తెలుగులో అయితే వస్తూ ఉంటారు. హీరోయిన్ గురించి మనకు తెలిసిన విషయమే. అదే అండి గోదావరి సీరియల్కి సంబంధించిన అప్డేట్స్. మీకు ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.